పిల్లలు పుట్టినప్పుడు ఎలా ఉంటుందంటే కంటి నల్లగుడ్డంతా మనకి తెల్లగా మబ్బుగా అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న పెద్ద సెంటర్ కానీ ఎక్కడైనా తీసుకెళ్తే అసలు ఎంతవరకు కంట్లో ఒత్తిడి పెరుగుతోంది అని తెలుసుకోవడం జరుగుతుంది. దాని తగ్గ ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొంతమందిలో కంట్లో మెల్లలాగా ఇచ్చేస్తూ ఉంటారు. అది చిన్నపిల్లల్లో మెల్ల కొంతవరకు కామన్ అండి. ఒక్కొక్కసారి ఫాల్స్గా స్క్వింట్ అంటాము, అలా సూడోగా ప్రెజెంట్ చేస్తూ ఉంటుంది, సూడో స్ట్రాబిస్మస్ అని. అలాంటిది కొంచెం ఒకటి 2 నెలల్లో దానంతా అది కరెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఎందుకైనా మంచిది మీరు కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి దానికి తగిన ఒపీనియన్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే మనం ఎంత తొందరగా కంటి సమస్య డిటెక్ట్ చేయగలుగుతామో అంత తొందరగా పిల్లల్లో కాంప్లికేట్ కాకుండా చూపును కూడా కాపాడే అవకాశం జరుగుతుంది. ఇంకోటి, ఒక్కొక్కసారి కన్నుగుడ్డు మొత్తం ఇలా బయటకి ఇట్లా ప్రొట్రూడ్ అవుతూ ఉంటుంది, ఇలా ముందరకు వచ్చినట్టు అవుతుంది, ఇంకో కన్ను నార్మల్గా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం చూసుకోవాలి, ఏమన్నా కంటి నరము బ్రెయిన్లోకి వెళ్తుంది. సో మనకి బ్రెయిన్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, లేదా కంటి నరం నుంచి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, లేకపోతే కంటి గూడు ఏదైతే ఉంటుందో ఈ ఐబాల్ ఉండే ఈ గూడు మొత్తాన్ని మనం ఆర్బిట్ అంటాం. సో దాంట్లో ఏమన్నా మనకి స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్స్ కానీ ఏమైనా మాసెస్ ఉన్నాయా అని ఎంఆర్ఐ కానీ సిటీ కానీ చేసి చూసుకుని దాని తగ్గ ట్రీట్మెంట్ కూడా తొందరగా చేస్తే దానివల్ల చూపు పోకుండా అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకి చూపు ఉంది లేనిది తెలీదు. సో మీరు పుట్టిన తర్వాత ఒకసారి కంటి చెకప్ చేయిస్తే, ఎవరికైనా పిల్లలకి మంత్స్ బేబీ, 1 మంత్ బేబీ కానీ 15 డేస్ బేబీ ఒకసారి చెకప్ చేయించుకుని స్క్రీనింగ్ లాగా, సపోజ్ ఏమైనా కంటి సమస్యలు ఉంటే దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. లేదా లేకపోయినా ఒకసారి స్క్రీనింగ్ అనేది జరిగితే మన జాగ్రత్తలో మనం ఉండొచ్చు. 37 వారాల కంటే ముందర పుట్టిన పిల్లలకి, లేదా లో బర్త్ వెయిట్, చాలా పుట్టడంతోనే తక్కువ బర్త్ వెయిట్ ఉన్న వాళ్ళకి మీ దగ్గరున్న కంటి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈ ఆర్ఓపి అనే దానికి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రీమెచ్యూర్ బర్త్స్ చాలా కామన్గా సర్వసాధారణంగా చూస్తున్నాం కాబట్టి ఈ ఆర్ఓపి స్క్రీనింగ్ అనే జరిగే ప్లేసెస్ కొన్ని ఉంటాయి. అక్కడికైనా తీసుకెళ్ళచ్చు, లేదా మీ పిల్లల డాక్టర్ని అడిగినా వాళ్ళైనా చెప్తారు. సో వాళ్ళు ఆర్ఓపి స్క్రీనింగ్కి అరేంజ్ చేస్తారు డాక్టర్ని, కంటి డాక్టర్స్ని. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎందుకంటే ఇది నెగ్లెక్ట్ చేస్తే కనుక కంటి చూపు మొత్తమే పోయే అవకాశం ఉంటుంది. అలానే ఏజ్ పెరిగే కొద్దీ కొంతమందిలో కంటి నీరు కారుతూ ఉంటుంది. ఒకటే చాలామంది చెప్తూ ఉంటారు పేషెంట్లు వచ్చి, మన కంటికి ముక్కుకి కనెక్ట్ చేసే ఒక నాళం ఉంటుందండి. చిన్నపిల్లల్లో అది డెవలప్మెంట్లో ఇదిలాగా ఒక్కొక్కసారి బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళ కంటి డాక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళని రివ్యూ చేసుకుంటూ ఫస్ట్ ఇనీషియల్ చుక్కల మందులు ఇచ్చి మసాజ్ చెప్తూ ఉంటాము, లిటిల్ ఫింగర్తో మసాజ్. అది కాకుండా ఒక 9 months to 1 year దాటినాక కూడా నీళ్లు గారుతూ ఉంటే అప్పుడు సిరెంజింగ్ అని, మనము ప్రోబింగ్ అని అలాంటివి చేయడం జరుగుతుంది. తర్వాత 1 year తర్వాత మాత్రం ఏమన్నా ఇబ్బంది ఉందనుకుంటే, పిల్లల్లో ఏమైనా కంట్లో పొరలు ఉన్నాయి ఇట్లా అనుకుంటే గనక ఆ పొరలకి మనం ఆపరేషన్ చేసుకుంటే గనక మనం వాళ్ళ చూపును కాపాడిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అది రెటీనా డెవలప్ అవుతూ ఉంటుంది. పుట్టాక కూడా కొన్ని రోజుల వరకు మనకు మ్యాక్యులర్ డెవలప్ అవుతూ ఉంటుంది. సో మనం ఎంత తొందరగా ఆ కంజెనిటల్ ఆ క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేస్తే పిల్లలు అంత బాగా చూడగలుగుతారు. అలా కాకుండా మనం 3-4 ఏళ్ళ వరకు వచ్చేటప్పటికి పిల్లలు అప్పుడప్పుడే స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు బోర్డు మీద కనబడుతూ ఉండదు, చెప్తూ ఉంటారు ఇంటికి వచ్చినాక. సో అలాంటప్పుడు పేరెంట్స్ మనం నెగ్లెక్ట్ చేయకుండా కంటి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మనకు సర్వసాధారణంగా ఆ 3-4 years ఏజ్ గ్రూప్లో వచ్చే ప్రాబ్లము రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అండి. అంటే కళ్ళజోడు రావచ్చు పిల్లలకి కొంతమందిలో, ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా కనబడకపోవడంతో. అలాంటప్పుడు మనం కళ్ళజోడు వస్తే కనుక వాళ్ళకి కంటిన్యూస్గా ఆ గ్లాసెస్ అనేవి వాడాలి. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్లో వచ్చే పవర్ 20 సంవత్సరాలు వచ్చేంత వరకు పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి కంటి కోసము మీ పిల్లల్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఒక కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. మీరు వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు సూపర్విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పిల్లల్లో. వాళ్ళని అలా వదిలేయకుండా షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ హార్డ్ ఆబ్జెక్ట్స్ కానీ అలాంటి వాటికి దూరంగా ఉంచి మీరు సూపర్వైజ్ చేస్తూ ఉంటే ఐ ఇంజురీస్ అనేవి చిన్నపిల్లల్లో చాలా కామన్. అలాంటివి మనము అవ్వకుండా చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లల వల్ల వాళ్ళకి చిన్నపిల్లల్లో నెయిల్స్ ఉంటాయి కదా, గోల్డ్ ఉంటాయి కదా, అవి కూడా మీరు రెగ్యులర్గా చూసుకుని దాన్ని కట్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల పెద్దవాళ్ళకి దెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది, వాళ్ళకి కూడా ఐ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ నెయిల్స్ వల్ల జనరల్గా కార్నియల్ ఇంజురీస్, కంట్లో నల్లపాపకి ఇంజురీస్, ఎందుకంటే మీరు ఎత్తుకున్నప్పుడు మీకు తెలియకుండా ఇంజూర్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒక 3-4 years వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారు, అన్నం తినిపించేటప్పుడు
కానీ ఏదన్నా వాళ్ళ మాట వినకపోయినప్పుడు కానీ మొబైల్ కానీ మీ ల్యాప్టాప్ కానీ పెట్టేస్తూ ఉంటారు. సో దాని మీద డిపెండెన్సీ మనం అలవాటు చేయకూడదు, అది తగ్గించాలండి ఆ డిపెండెన్సీ అనేది. ఎందుకంటే ఇంకా స్టడీస్ ఇంకా ప్రూవ్ కాలే, కానీ ఈ మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఎక్కువసేపు చూసినప్పుడు దానివల్ల కూడా ఒక్కొక్కసారి మనకి ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కానీ పవర్ వచ్చే ఈ గ్లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్యన ఇంకా పెరిగినాయి. ప్లస్ పిల్లలకి ఎక్కువగా జంక్ ఫుడ్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవడం మానేశారు. సో దీనివల్ల కూడా వాళ్ళ ఒంట్లో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయి దానివల్ల రకరకాల సమస్యలు వచ్చి అది మళ్ళీ కంటి మీద రిఫ్లెక్ట్ అయ్యి ఫైనల్గా మళ్ళీ కంట్లో పవర్ రావడము, వాళ్ళకి వీక్నెస్ రావడం బాడీలో, ఇలాంటిది ఎక్కువగా ఉంది. సో మీరు హెల్దీ ఫుడ్ ఇస్తూ మనకి ఏదైతే సర్వసాధారణంగా మామూలుగా ఇంట్లో ప్రిపేర్ చేసే ఫుడ్డే వాళ్ళకి అలవాటు చేస్తూ అంత హెల్దీ డైట్ అలవాటు చేసుకుంటూ వాళ్ళకి మొబైల్ ల్యాప్టాప్ ఇలాంటివన్నీ తగ్గిస్తే కంటి సమస్యలు కూడా తక్కువగా వస్తూ ఉంటాయి. సపోజ్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా బాడీ దాన్ని ట్యాకిల్ చేసే విధానం వేరుగా ఉంటుంది, హెల్దీ బాడీ. ఆ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.